హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న హోమ్ ప్రొజెక్టర్ అండి. ఎక్కడ చూసినా ఈ మధ్య ప్రతి ఒక్కరిలలో వాడుతున్నారు. కొన్నాళ్ళు వాడిన తర్వాత లెన్స్కి డస్ట్ పట్టేస్తుంది. ఆ డస్ట్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, స్క్రీన్ మొత్తం ఎలా డస్ట్ పట్టిందో. ఈ డస్ట్ చూడటానికి చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వెల్కమ్ టు టీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు లేటు, వీడియోలోకి వెళ్దాం రండి. ఇదేనండి జేబ్రానిక్ కంపెనీ హోమ్ ప్రొజెక్టర్. ఈ కంపెనీయే కాదు, ఏ కంపెనీ ప్రొజెక్టర్ అయినా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ఎలా ఓపెన్ చేసి ఎలా క్లీన్ చేయాలో అన్నది ఇప్పుడు నేను చూపిస్తానండి. దీనికి ఫ్రంట్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ ఉన్న స్క్రూని ఓపెన్ చేసి తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూను కూడా ఓపెన్ చేయండి. ఈ స్క్రూలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం తీసి కొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత కొంచెం నొక్కి పెట్టి ముందుకు తోస్తే ఈ పైన క్యాప్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ చాలా చిన్న చిన్న వైర్లు ఉన్నాయి. ఈ ఏఈ డిస్టర్బ్ కాకుండా మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత డస్ట్ పట్టిందో. ఇలాగే లోపలున్న లెన్స్ గ్లాస్కి చాలా డస్ట్ పడుతుంది. చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ స్టిక్కర్ అంటించున్నదండి. ఈ స్టిక్కర్ని చాలా జాగ్రత్తగా తీయాలి. ఇదిగో అండి, లెన్స్ దగ్గర గ్లాస్ కనబడుతుంది కదండి. ఈ గ్లాస్నే మనం రెండు వైపులా క్లీన్ చేసుకోవాలి. ఈ చిన్న కన్నాల్లోకి ఏ క్లాత్ దూరదు కాబట్టి హెయిర్ బడ్స్తో క్లీన్ చేసుకోవాలి. ఈ ఇయర్ బడ్స్తో రెండు వైపులా గ్లాస్ని సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఈ డస్ట్ పూర్తిగా క్లీన్ అయిందో లేదో చూడాలనుకుంటే ఈ ప్రొజెక్టర్ ఆన్ చేసి చెక్ చేసుకోవాలి. ఇంకా పూర్తిగా క్లీన్ అవ్వలేదు అనుకుంటే హెయిర్ బడ్స్తో ప్రొజెక్టర్ ఆన్లో ఉంటుండగానే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డస్ట్ ఉండిపోయినట్టు కనిపిస్తే సున్నితంగా గ్లాస్ని క్లీన్ చేసుకోవాలి. ప్రొజెక్టర్ ఆన్లో ఉంటుండగా కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు.
ప్రొజెక్టర్ పూర్తిగా క్లీన్ అయిన తర్వాత అక్కడక్కడ ఎయిర్ బడ్స్ దారాలు ఉండిపోతాయి కాబట్టి ఒక స్ట్రా తీసుకొని ఆ కన్నాల దగ్గర పెట్టి గట్టిగా ప్రెషర్ ఇచ్చి ఊదాలి. ఇలా గట్టిగా ఊదడం వల్ల ఇందులో ఉన్న హెయిర్ బడ్స్ దారాలు డస్ట్ మొత్తం పోతుంది. ఇలా ప్రెషర్ ఇచ్చి ఊదడం వల్ల ఇందులో ఉన్న మొత్తం క్లీన్ అయిపోతుంది. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఈ స్టిక్కర్ ఎక్కడ తీసామో అక్కడే పెట్టాలి. ఓపెన్ చేసిన క్యాప్ని 2 వైపులు స్క్రూలు వేసి బిగించేసుకోవాలి. అంతేనండి, ఈ ప్రాజెక్ట్ని ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుసుకుందామండి. బాయ్ అండి.